హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు నేను చూపించే రెసిపీ చేపల ఇగురు కర్రీ అండి. సో చాలా సింపుల్ అండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చేపల ఇగురికి మసాలా పేస్ట్ని తయారు చేసుకుందామండి. చిన్న పీసెస్ అండి, 3 దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, 1 యాలకుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ అండి, చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 3 పెద్ద సైజు టమాటో అండి, చేసి మిక్సీ గ్రైండింగ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి లాంటి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద సైజు స్లైస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. అలాగే 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి అండి, చిన్నగా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు కాస్తంత రంగు వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి అండి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేయించుకున్న ధనియాల పొడి అండి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలండి. చక్కగా ఆయిల్లో కాస్తంత ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే కాసేపు మూత పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి, ఆయిల్ పైకి వచ్చే వరకు. సో చక్కగా ఆయిల్ పైకి వచ్చేసిందండి. ఇప్పుడు ఫిష్ని యాడ్ చేద్దాం. ఇది గొరస చేపలండి, 1 కిలో తీసుకున్నాను. సో ఇదైతే రివర్ చేపలండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై కూడా చాలా బాగుంటుంది. సో శుభ్రంగా క్లీన్ చేసి ఇలా చక్కగా ఫిష్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ అండి చింతపండు రసం వేసుకున్నాను. సో ఇది ఇగురు కాబట్టి తక్కువే వేసుకున్నాను. అలాగే సాల్ట్ అండి, సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా ఇదే స్టేజ్లో యాడ్ చేసేసుకోవాలండి. చక్కగా దాని ఫ్లేవర్ కూడా ఆ ఫిష్ కర్రీకి బాగా పడుతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కుక్ చేసుకోవాలండి, నిదానంగా. ఈ చేపలు తొందరగా ముక్కలుగా విడిపోదండి, చక్కగా ముక్కలు గట్టిగా ఉంటుంది. సో ఇలాగా గరిటతోనే చక్కగా కలుపుకోవచ్చండి, మనం తిప్పుకోవచ్చు. సో ఇలాగా స్లోగా చేసుకుంటే చేపలు ఏమీ విరిగిపోదండి. ఈ చేపల్ని గొరసలు అలాగే గొరకలు కూడా చేపలు కూడా అంటారండి. ముక్క కాస్తంత చప్పగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇగురు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చేపల ఇగురు దగ్గర పడినప్పుడు అండి 1 టీ స్పూన్ ఫిష్ కర్రీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. అలాగే చాప్డ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి. సో గొరస చేపల ఇగురు రెడీ అయిపోయిందండి. సో వేడివేడి అన్నంలో తింటే నిజంగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.